హైదరాబాద్ మల్కాజ్గిరి పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. అల్వాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన గొడవ ఎఫెక్ట్ మల్కాజ్గిరిని తాకింది. ఇరు పార్టీల నేతలు పరస్పరం సవాళ్లు ప్రతి సవాళ్లతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. హైదరాబాద్ లోని ఆల్వాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ల గొడవ మల్కాజ్గిరిని తాకింది. ఆల్వాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఘర్షణలో ఒక బీఆర్ఎస్ కార్యకర్త గాయపడటంతో ఓ పార్టీకి చెందిన అతడి బంధువు మైనంపల్లికి ఫోన్ చేశాడు. దమ్ముంటే మల్కాజ్గిరికి రావాలని సవాల్ విసిరాడు. ఈ సవాల్ను స్వీకరించిన మైనంపల్లి హనుమంతరావు, ఆయన కొడుకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సహా పార్టీ కార్యకర్తలు మంగళవారం రాత్రి వేళ పెద్ద సంఖ్యలో మల్కాజ్గిరి చౌరస్తాకు చేరుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో ఇరు పార్టీల వర్గాలను చెదరగొట్టారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ఆల్వాల్లో బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. కాంగ్రెస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుచరులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రభుత్వ విప్ బేర్ల ఐలయ్య, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చెక్కులు పంపిణీ చేస్తుండగా మల్కాజ్గిరి ఆల్వాల్కు చెందిన ముగ్గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లకు కుర్చీలు ఇవ్వలేదు. అప్పటికే స్టేజీపై కాంగ్రెస్ కార్యకర్తలు కూర్చుని ఉండటంతో ఇరు వర్గాల వారు నినాదాలు చేసుకుంటూ తోసుకున్నారు. తర్వాత ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో చెక్కుల పంపిణీ కోసం వచ్చిన విప్ ఐలయ్య వెళ్లిపోయారు. తర్వాత ఆళ్వాల్ పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి పిఎస్ కు రాగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు. మర్రి రాజశేఖర రెడ్డి దౌర్జన్యం నశించాలంటూ నినదించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వస్తూ ఉండటంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు మర్రి రాజశేఖర రెడ్డిని భారీ బందోబస్తు మధ్య తరలించారు. ఈ సందర్భంగా పోటాపోటీ నినాదాలతో పిఎస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వెళితే కాంగ్రెస్ లీడర్లు తమ పార్టీ శ్రేణులపై దాడి చేశారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఆరోపించారు. అసలు ప్రోటోకాల్ పాటించే సంప్రదాయం ఉందా లేదా అని ప్రశ్నించారు. మహిళా నాయకులు సీట్లు అడిగితే ఇచ్చే సంస్కృతి కూడా లేదన్నారు. వారితో అనుచితంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఈ ఘటనపై సిపిని అవసరమైతే సీఎంను కూడా కలుస్తామన్నారు. అసెంబ్లీలో చర్చకు డిమాండ్ చేస్తామన్నారు.